ఈరోజు మనం రాష్ట్రంలోని ప్రజలందరూ చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే మన నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం ఏర్పడింది. మన రాజధాని అమరావతి అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజు ఈరోజు మన రాష్ట్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన రోజు, చాలా గర్వంగా చెప్పుకునే రోజు. ఎందుకంటే గత నెల 28వ తేదీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేసి ఆ బిల్లును మన పార్లమెంటు రాజ్యసభలో 1వ తేదీన ఆమోదింపజేశాం. అదేవిధంగా ఈరోజు మన లోక్సభలో ఆమోదించాం. ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదించబడింది. ఈ రోజుతో మనకి రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పి, శాశ్వత రాజధానిగా మన అమరావతి అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. దానికి కారణమైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన నెల్లూరు వాడైన మన పొంగూరు నారాయణ సార్ గారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం ఏర్పాటు జరగడం చాలా గర్వించదగ్గ విషయం. దానికి మన నారాయణ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మన నగరంలోని మీరామోదీన్ షా ఖాద్రీ దర్గాలో మేమందరం మన రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా మన రాష్ట్రానికి రాజధాని ఏర్పాటు చేసినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రులు నారాయణ సార్ గారికి దువా చేయడం జరిగింది. ఆ అల్లా దువా మన రాష్ట్రానికి ఉండాలని చెప్పి, మన రాష్ట్రం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, మన పిల్లల భవిష్యత్తు ఆ రాజధాని డెవలప్ అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. రాజధాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు 3 రాజధానులు ఉండాలా, 4 రాజధానులు ఉండాలా. అది కాదు. మన హైదరాబాద్ చూడండి. హైదరాబాద్ వల్ల చాలా ఆర్థికంగా ఆ రాష్ట్రం ముందడుగులో ఉంది. ఎక్కడ చూసిన ఉద్యోగాలు హైదరాబాద్లోనే వస్తున్నాయి. ఆ విధంగా మన రాజధాని అమరావతిలో ఇండస్ట్రీస్ రావాలంటే అక్కడ రాజధాని స్టాండర్డ్గా అది పెట్టగలిగితే అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. దానికి కారణమైన మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి, నారాయణ సార్ గారికి ఇంకోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఇక్కడ ఈరోజు మన మసీదులో వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా వాళ్ళు సంతోషంగా స్వీట్స్ కూడా పంచుకోవడం జరిగింది. ఈ విధంగా అల్లా ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండాలని చెప్పి, మన రాష్ట్రం ప్రగతి పదంలో ఇంకా ముందుకు రావాలంటే నెక్స్ట్ సారి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా లోకేష్ బాబు కూడా రాబోయే యువతరానికి ఆదేశంగా ఉండి ముందుకు నడుపుకోవడంలో ముందుంటున్నారు. అదేవిధంగా మన నారాయణ సార్ గారు కూడా రాబోయే రోజుల్లో ఇంకోసారి గెలిచి మన రాష్ట్రం డెవలప్ అయ్యే దానిలో ముందడుగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది టైమ్ 9 తెలుగు.